పాల్సారు ప్రచారాన్ని అస్సలు ఆపుతలేడు. మన పాల్సార్కి పోటీ ఇచ్చే లీడరు అస్సలేడు అనే చెప్పాలి. అవునుల్లా మిగతా పార్టీల కంటే నేనేం తక్కువనా అని సార్ సుత అన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నాడు. ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, మస్తుగా మాట్లాడుతున్నాడు. కావాలంటే నమ్మకపోతే మీరే ఓ పాలి చూడుండ్రి. అగో చూసిరా పాల్సార్ ఆవేశం ఆక్రోశం. సార్ ఎవరి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ఎమ్మటే ప్రెస్ మీట్ పెడతాడు. ఒక పెట్టుడు వరకేనా పెట్టి సార్ సుత మస్తు జోరుగా మాట్లాడతాడు. ఒకసారి మీరు సుత ఇన్నుర్రి సార్ ఏం మాట్లాడుతున్నాడు. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే గెలుపు మనదే గనుక. అనేక మంది ముఖ్యమంత్రులు మన విశాఖపట్నాన్ని, మన ఉత్తరాంధ్రని సంపూర్ణంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, పట్టించుకోలేదు, మాటలు తప్ప. దానికి రుషికొండలో కొండ లేకుండా చేశారు. 7 సార్లు వాదనలు వినిపించాను. జడ్జి గారిని వెళ్తుండగా నిలబెట్టాను, కోర్టులో నిలబెట్టాను. ఇది మనది సార్, ఇది మాది సార్, ఇది నిర్వాసితుల భూములు. 8,500కే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకొక 8,500కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 8,000 కోట్లు వారికి దానం చేస్తున్నాను. లేదా నన్ను జైల్లో పెట్టండి, నా పాస్పోర్ట్ ఉంచుకోండి, నా గ్రీన్ కార్డు ఉంచుకోండి, ఇప్పుడే సరెండర్ చేస్తున్నాను. నేను ఇచ్చా. కండిషన్ ఒకటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 28,000 మందిని, దాదాపు 16,000 మంది ఎంతమంది ఉంటే నిర్వాసితులు ముఖ్యం దీనికి. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్. హూ ఆర్ యూ టు సెల్? ఒక విషయంలో అయితే ఇంకా మోదీ అమ్ముతున్నాడు. ఎవరికి? అదానీకి. జగన్ ఎవరికి అమ్ముతున్నాడు? అదానీకి, అంబానీకి కాదు. అదానీ ఎవరు? మోదీ మిత్రుడు. మా భూములేంటి? వాడెవడో గుజరాతీ వాడికి అమ్మడం ఏంటి? మేమేమైనా గాజులు వేసుకొని ఉన్నావా? అపార్థం చేసుకోకండి ఆ మాటని. అంటే స్త్రీలు ఎంతో గౌరవిస్తారు, మా మగవాళ్ళ ఫైట్ చేయరు. ఈ మధ్యన స్త్రీలు కూడా అది ముచ్చట సమాజ్ అయింది. వాళ్ళ పాల్సార్ మాట్లాడుకుంటా వచ్చే ఎలక్షన్ల ఖచ్చితంగా గెలిచేది మా సర్కారే అని అంటున్నాడు. అంతేకాదోళ్ళ ఈసారి ఎట్లయినా ప్రజాశాంతి పార్టీ గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది నా సర్కారే అని అంటున్నాడు. ఇంకా కొన్ని రోజుల నుండి వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ ని నేను మస్తుగా డెవలప్మెంట్ చేసి చూపిస్తానని అంటున్నాడు. ఆ టైం కల్లా అక్కడ ఉన్న జనాలకు సుత ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండట. ఏంటంటే మేము ఈ ఎలక్షన్లు అట్లా గెలవంగానే ఎమ్మటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మారుస్తానని అంటున్నాడు. అయితే సార్ గా నిర్ణయం తీసుకుంటానికి సుత చాలా పెద్ద కారణమే ఉందంట. మునుపున్న ముఖ్యమంత్రులు అందరూ అసలు విశాఖ జిల్లా అసలు ఎవరు పట్టించుకోదంట, మస్తు తక్కువ చూపుతోటి చూసిర్రట. ఇంత సుత అసలు అభివృద్ధి అనే ముచ్చట పత్తకే లేదంట. అట్లా చేసిర్రట. ఇక అది చూసి కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట మన పాల్సారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం నా సొంత పైసలు 8,000 కోట్ల రూపాయలు ఇస్తా అని కొట్టేసిండు. ఒకవేళ గట్ల ఇయ్యకపోతే జైలుకు పోతానికి సుత నేను రెడీ అని శపథం చేసిండు సారు. చూడాలేగా సార్ ఈ ఎలక్షన్లో ఎంత మెజార్టీతో గెలుస్తాడో.